కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేకమైన పండుగ ఈ ఉగాది. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటాం. ఒకప్పుడు భూమిపై చెడు శక్తులు పెచ్చిరెల్లాయి. రాక్షసులు ప్రజలను కష్టపెడుతూ ధర్మాన్ని మరుగున పెట్టారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కొత్త యుగాన్ని ప్రారంభించేందుకు కాలచక్రాన్ని తిప్పించారు. ఇదే శ్రీ శుభకృత నామ సంవత్సర ఆరంభం. ఇంకా పురాణాల ప్రకారం రామాయణం అనంతరం శ్రీరాముడు లంకపై విజయం సాధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున ఉగాది అని చెబుతారు. ఈరోజు ఆ శ్రీరాముడు పట్టాభిషేకం చాలా ఘనంగా జరిగింది. ఈ పండగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడాకుల తోరణాలతో ఇల్లును అలంకరిస్తారు. కుటుంబ సభ్యులు ఉగాది పచ్చడి స్వీకరించి కొత్త సంవత్సరానికి స్వాగతిస్తారు. ఉగాది పచ్చడి జీవితంలో వచ్చే షడ్రుచులను సూచిస్తుంది. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు ఇవన్నీ జీవితంలో వివిధ అనుభవాలకు ప్రతీక. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది ఆ సంవత్సరంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు, గ్రహ గమనాలు, శుభ ఘడియలు తెలియజేస్తుంది. ఉగాది కొత్త ఆశలు, కొత్త విజయాలకు ప్రారంభం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవాసునామ ఉగాది శుభాకాంక్షలు.